ఈ ఫోటో చూడండి ఒకసారి. కేంద్ర మంత్రి గడ్కరీ గారిని ఆర్కే రోజా, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, జగన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో చేసిన లిక్కర్ స్కామ్లో ఒక పాత్రధారి ఆర్కే రోజా. ఆవిడెవరో మీకు తెలుసు. వీళ్ళిద్దరితో పాటు తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే తనుజారాణి కూడా ఉన్నారు. గడ్కరీ గారిని ఎందుకు కలిసిందయ్యా అంటే, నగరిలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఆలయం తీసేసే ప్రమాదం ఉంది అని కోరడానికి, తీయవద్దని కోరడానికి వెళ్ళిందో, లేదంటే ఆ విస్తరణలో భాగంగా తన ఆస్తులు ఎక్కడ పోతాయన్న భయంతో ఆలయం వంకతో కలిసిందో తెలియదు. కానీ సరే, కలవడం, విజ్ఞాపన పత్రం ఇవ్వడం చేయొచ్చు, ఇవ్వచ్చు, ఇబ్బంది లేదు. ఎంత అహంకారం అంటే, ఎంత బలుపు అంటే, ఓడిపోయిన ఎమ్మెల్యేగా ఓడిపోయింది. మిథున్ రెడ్డి ఏమో క్యాముల్లో ప్రధాన పాత్రధారి. ప్రస్తుత తిరుపతి ఎంపీ గురుమూర్తి, ప్రస్తుత ఎమ్మెల్యే తనుజారాణి, వాళ్ళిద్దరిని నుంచోపెట్టి వాళ్ళిద్దరు కూర్చోవటం అంటే, రోజారెడ్డికి మిథున్ రెడ్డికి ఎంత అహంకారమో చూడండి. వాళ్ళ పెత్తందారి పోకళ్ళు ఎట్లా ఉంటాయో చూడండి. రెండోసారి ఎంపీగా గెలిచిన గురుమూర్తిని నుంచోబెట్టి, ఎమ్మెల్యే తనుజారాణి నుంచోబెట్టి వాళ్ళిద్దరూ గడ్కరీ గారిని కలిసి విజ్ఞాపన పత్రం ఇస్తారంట. గతంలో కూడా రోజారెడ్డి ఒక ఎస్ఐని దుర్భాషలాడుతూ, మేము ఎస్సీలం కాదులే రా అంటూ మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూసాం. నోటికి అదుపు ఉండదు. ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే గౌరవం ఉండదు, మర్యాద ఉండదు. ఓట్ల కోసం వాళ్ళని వాడుకోవటం, వ్యవహారం వచ్చేటప్పటికి వాళ్ళని నుంచోబెట్టడం. జగన్ రెడ్డి ఏదైతే పందా నడిపిస్తున్నాడో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎమ్మెల్యేలని, ఎంపీలని, మంత్రులు అయినా సరే తన గుమ్మం బయట ఎలా నుంచో పెడతాడో మనం గతంలో చూసాం. అదే తీరు ఇప్పుడు రోజారెడ్డి, మిథున్ రెడ్డి కూడా. రాజంపేట ఎంపీ అయిన మిథున్ రెడ్డికి ఏం పని అక్కడ? గురుమూర్తి ఉన్నాడు కదా, గురుమూర్తిని పక్కన కూర్చోబెట్టుకుని మంత్రి గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వచ్చు కదా రోజారెడ్డి. ఏంటి మీ బలుపు? ఎందుకు మీ అహంకారం? బీసీలు ఎస్సీ ఎస్టీలు మీకు ఆనరా? వాళ్ళని మనుషుల్లో చూడరా మీరు? రోజారెడ్డి, మిథున్ రెడ్డి బలుపుకి ఏం సమాధానం చెప్తారో ఆ వర్గాలన్నీ స్పందించాలి.